గాయ్స్ అందరికి నమస్తే. ఇంకా చాలా రోజులు మనం బ్లాగ్ కూడా తీసేసి ఈరోజు బ్లాగ్ వచ్చి మనం క్రికెట్ మ్యాచ్కి వచ్చిన మేడ మా ఇంటి నుంచి ఒక 30 కిలోమీటర్స్ కీసరా తెలిసి ఉంటుంది మీకు ఐడియా. సో మన నిఖిల్ బాయ్ కూడా వచ్చాడు. సో నిఖిల్ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ. సో మనం కూడా చాలా రోజులు అయితే మ్యాచ్ ఆడి ఇంకా మనం గ్రౌండ్కి అయితే వచ్చినాం. ఇప్పుడే సో ఇంటర్ ఎక్కడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇది ఆడదిద్దాం అన్నాడు. సరే ఇక్కడికి వచ్చినా కూడా మర్చిపోయింది చెప్పాలి. నాకు గుర్తొచ్చి నేను స్టార్ట్ చేసిన తీయడం. సో అట్లా గాయస్ మన బ్రదర్స్ కూడా ఆడుతారు, ప్రాక్టీస్ చేస్తారు అంటే వామప్ చేస్తారు. షార్ట్ బాగుంది బ్రో. ప్రవీణ్ గ్రౌండ్ కూడా మంచిగా, సన్ రైజ్ కూడా అయింది. తాడి చెట్టు ఉంది. మన బిఎస్సీ నాకు తెలిసి ఉంది ఆల్రెడీ. బాయ్ హాయ్ ప్రవీణ్. నా పేరు ప్రవీణ్. మొత్తం సిట్టింగ్ వేసేది గ్రౌండ్లో. సుందర గ్రౌండ్ అయితే మావాడు విరాట్ కోహ్లీ మన ఎట్లా బాగున్నా. హాయ్ బ్రో ప్రవీణ్. జై మన బాయ్. ఇంకా చుట్టాలు ఉన్నారు, ఇంకా టైం పడుతుంది. సో అప్పుడు వచ్చినాక ఇంకా స్టార్ట్ చేసేటప్పుడు మీకు మొత్తం చెప్పేస్తా. సో గాయస్ ఇంకా నేను స్లిప్పర్స్ వేసుకొచ్చిన పొద్దున్న లేట్ అయిందని ఇంకా సాక్స్ వేసుకుంటున్నాను. ఆ షూస్ కూడా నాది కాదు, దగ్గర స్పోర్ట్స్ షూస్ ఉండే కానీ ఖరాబ్ అయిపోయినాయి, అంటే చినిగిపోయినాయి. ఇప్పుడు మా దోస్తాన్ని వాడు కూడా రావాలి కానీ రాలేదు ఈరోజు, అంటే లైక్ చిన్న ఇష్యూ అయ్యి రాలేదు. ఇంకా అట్లా మనల్ని ప్రాక్టీస్ చేస్తున్నాడా. సో నేను కూడా పోయి రప్ప కొత్త షూస్ కొనుక్కోవాలి గాయస్. మీరైనా స్పాన్సర్ చేయొచ్చు కదా మంచిగా, ఒక జత షూస్ స్పాన్సర్ చేయండి మంచిగా. ఎందుకు మన గనిబాయ్ షూస్ ఇవి నైటే తెచ్చుకున్నాను. అట్లా గాయస్ ఇంకా మన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తారు. గాయస్ మొత్తం బాయ్స్ అందరూ టిఫిన్ చేస్తారు మంచిగా. ఇప్పుడు బొండాలు తింటారు, మొత్తం ఉడక దూప అవుతుంది. మనం కూడా తింటున్నాం అనుకో. ఒక ప్లేట్ ఇడ్లీ, సింగిల్ ఇడ్లీ, బొండా. ఆర్సీబీ 49 లాలీపాప్. మా కెప్టెన్ టీమ్ కెప్టెన్ ఏమంటారా వచ్చేసాం గ్రౌండ్ లోకి. ఇంకా మన నిఖిల్ ప్యాడప్ కావలేదు, జస్ట్ అదే అమ్మ వీడు షూ కాకపోతే చూడు అదేదో రీల్ చూపించాడు. ఆ రీల్ అంటాడు. నేను కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు బాల్. వాళ్ళు వికెట్ కూడా పెట్టేసారు, అక్కడ సెట్ చేసేసారు. అంతా మస్తుంది గ్రౌండ్ అయితే. కానీ ఏంటి బాధ అంటే ఎండ కొట్టి చంపేస్తుంది, అదే ఒక్కటే బాధ. జల్ది వచ్చాం కానీ ఆపోజిట్ టీం రాలేదు. ఇంకా ఫక్డ్ అప్. మన టాస్ వేస్తారు కెప్టెన్స్, ఇద్దరు కెప్టెన్స్ గా. చలో ఏరి Heads is a call. And here we go, it's tails. చెప్తాడంట 5 minutes. చెప్పేసి 5 minutes చెప్తాడంట. We lost the toss guys. It's okay. Failure is the first step of success. Toss. సో గైస్ మేమైతే బౌలింగ్ చేయాలి సార్. మా కీపర్ కూడా ప్యాడప్ అయిపోయాడు. మా వాడు కూడా రెడీ అవుతాడు. బాల్ ట్యాంపరింగ్ చేస్తా, బాల్ ట్యాంపరింగ్ చేస్తాడు మన ఆపోజిట్ టీం అంతా. సో మన వాళ్ళు అంతా రెడీ. ఆల్ ది బెస్ట్ గైస్.
ఓకే ఫస్ట్ బౌలింగ్ వచ్చింది ఎక్స్ట్రా చేయకపోతే చాలు. ఎక్స్ట్రాస్ వద్దు, మన నో బాల్స్ వద్దు. మన టీమ్ లో ఉన్నది ఒకటే ఎక్స్ట్రాస్. క్యాచ్ వదిలేసినా ఏం కాదు కానీ ఆపుర్రు అంతే. 100% ఎఫర్ట్ పెట్టుర్రు. మోస్ట్లీ లేదు ఏం లేదు, ఓడిపోతే ఓడిపోయి ఏం కాదు. కొన్ని పైసలు అట్టి పోతాం ఏం కాదు. నైస్ గేమ్ పైసలు అంటే ఇంపార్టెంట్, గెలవడం ఇంపార్టెంట్. చలో గణపతి బప్ప. ఓకే గాయ్స్, సో గాయస్, సో 10 overs అయితే అయిపోయినాయి. 10 oversకి స్కోర్ 67 ఫర్ 5 wickets. సో మన వాళ్ళు కూడా మస్తు ఆడిరు. ఇంకా ఉన్నాయి, ఇంక ఇన్నింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మనం వికెట్ తీసినాం. బాల్ క్యాచ్ కూడా డ్రాప్ చేసిన, అంటే క్యాట్ అండ్ బాల్ అది జరా స్పీడ్ వచ్చేసరికి అర్థం కాలేదు. డ్రింక్స్ బ్రేక్ మన వాళ్ళు కూడా అవుతారు వస్తుండే. నేనైతే చెమటలు ఎట్లా ప్యాంటు షూ అన్ని పరిస్థితి ఫుల్ సరే గాయస్ పరిస్థితి. సో మళ్ళీ 10 overs అయినాక స్కోర్ చెప్పి మా టార్గెట్ మా బ్యాటింగ్ అప్పుడు కూడా పేడపై చూపిస్తుంది. బ్రో కూడా బాగా చేసింది బాలింగ్, నైస్ బాలింగ్. అట్లా మా కెప్టెన్ గుడ్ కెప్టెన్సీ. గాయస్ మా వాళ్ళు పెద్ద జలకారం చేసిరు, గుడిపేసిరు మొత్తం మ్యాచ్ అంతా. 10 ఓవర్లకు 67 ఉండే మొత్తం. ఇప్పుడు టార్గెట్ ఎంత?
బ్రో ఒకసారి టార్గెట్ ఎంత 10 ఓవర్లకి 67 5 వికెట్లు 20 ఓవర్లకి 178 టార్గెట్ 58 ఎక్స్ట్రాలు. దాంట్లో వీడు మొత్తం డౌన్ ఫాల్ స్టార్ట్ చేసి టీం ఒక్క బాల్ వేసిండు 11 రన్స్ ఇచ్చిండు. ఆడికెళ్ళి మొత్తం తర్వాత ఈ బ్రో తర్వాత లైట్ స్టార్ట్ అందరు ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆగం చేసేసి మ్యాచ్ హంగామా పెట్టేసి టోటల్గా ఓవరాల్గా మ్యాచ్ గెలవాలి. ఇప్పుడు గెలవాలి 3,000 బుగ్గ. ఇంకా అందరు ముఖ చిత్రాలు వాటర్ కోసం తనలాట. మీరు మైండ్ ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు? గెలుస్తాం డ్రెస్సింగ్ చేంజ్ మనం కూడా బ్యాటింగ్ ఆడాలి. చూద్దాం ఎట్లా ఆడుతున్నాం. గెలవాలి. ఓపెనర్ మన నిఖిల్ బాయ్ అండ్ మన బాయ్ పేడ పైప్ అండ్ చెడ్డి మీద ప్యాడ్ చేసిండు. తమన్నాం సో ఇప్పుడు నేను మండ పోతా. నేను కూడా పేడ పోవాలి. కెమెరా ముందు చూడేసుకోవచ్చురా. ఏం చేద్దాం? కప్పు ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం. చూద్దాం కప్పు ఎట్లే. హెల్మెట్ ఎందుకు? ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు మన నిఖిల్ స్ట్రైక్ ఉన్నాడు. సో వైడ్ బాల్ నో బాల్ వైడ్ బాల్ ఏవో ఇష్యూ అవుతుంది. నో బాల్కి ఫ్రీ హిట్. సో హియర్ వి 4 అయితే పోలేదు. ఎలాగొచ్చింది బాల్ త్రో అయితే వేసేసింది. బ్యాటింగ్ అయితే ఆడొచ్చేసిన ఏమంతా కొట్టలే, అవుట్ అయిపోయినా. అంటే నాకు వేసిన బాల్ నాకు చెక్ లాగా అనిపించింది. ఆ డైలమాలో ఉండేసరికి మళ్ళీ నా బ్యాటింగ్ ప్యాడ్ మధ్యలోకి వెళ్ళి బుల్డ్ అయిపోయినా. నిఖిల్ కూడా అవుట్ అయిపోయింది అప్పుడే. అంటే నేను అవుట్ అయ్యి ఒక 5 minutes ముందు అవుట్ అయ్యాడు. సో మన వాళ్ళు ఆడుతురు. ఇంకా చూడాలి. 60 balls-లో 100 runs కొట్టాలనుకుంటా అట్లా. గాయస్ మా కెప్టెన్ అయితే ఇచ్చి పాడేస్తాడు. ఖాళీ ఇప్పుడు 3 4 4 4 కొట్టాడు. ఖాళీ ఆ బాగా వేస్తాడు. ఇప్పుడు బాల్ చూడవద్దు, గమ్మత్ వేస్తాడు బాల్ చూడండి. చదువుతుండు, సో వేస్తుండు. అరే షార్ట్ బాయ్. మా వాళ్ళు అయితే ఇచ్చి పడేస్తారు. ఖాళీ 54 runs 36 balls డిఎల్ఎస్ అంటే ఏమో తెలియదు. కానీ మనమైతే ఊరకోత మొత్తం మంచిగా కొడుతురు, మస్తు ఆడుతురు. అటనే కంట్రోల్ చేసి గెలవాలి. గెలిస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు అట్లా. ఓకే గైస్, ఖాళీ ఇచ్చి పాడేసి బ్యాక్ టు బ్యాక్ 2 6 కొట్టిడు మా కీర్తన్ బాయ్. కరెక్ట్ ఖాళీ చూడు 6 14.36 14.46 అసలు నెక్స్ట్ లెవెల్ ఆడుతుండు కీర్తన్. మొత్తం 3 4s 2 6 1 6 136 స్ట్రైక్ రేట్. అసలు బా చూద్దాం నెక్స్ట్ బాల్ ఏమవుతుందో. సో బౌలర్ వేస్తున్నాడు, బౌలర్ వస్తున్నాడు, వచ్చాడు వేసాడు. ఓ డిఫెండ్ చేశాడు, సింగిల్ తీశారు. ఎంత పట్టాలి ఇంకా? 12 balls 14 runs గాయస్. సో మన వాళ్ళు కొట్టేస్తారు కూడా.
మంచిగా ఆడుతుంది తమ్ముడు. బ్లూ కలర్ టీ షర్ట్ తమ్ముడు అండ్ క్యాప్ మన ఆస్ట్రైక్ కెప్టెన్సీ నాక్ కెప్టెన్ నాక్ అండ్ వెల్పేడ్ కీర్తన్ మంచిగా అన్నాం. ఇంత 12 balls 14 runs. 12 balls 14 runs ఏమో డీప్ డిస్కషన్ అవుతుంది ప్లేయర్స్ మధ్యలో. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, గెలవాలా వద్దా, ఓడిపోవాలా, ఓడిపోతామా గెలుస్తామా. చాలా ఈ టైంలోనే చాలా నర్వస్ ఉంటారు అందరూ. సో ఈ టైంలో ఎవరు పేషెన్స్ హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళే గెలుస్తారు. ఇక వీడియో స్టోరీ చెప్తారు అనుకోకరి, టైంపాస్ అవుతారు నాకు ఇక్కడ. సో గాయస్ ఇన్నింగ్స్ లాస్ట్కి వచ్చింది, చిన్న ఇష్యూ అవుతుంది. సో పోతున్నాం అందరం. ఓకే గాయస్, అరే ఎంత కొట్టాలి? 8 balls 9 runs అంట. సో మనం మ్యాచ్లోకి వచ్చినాం మళ్ళీ. చలో గాయస్ చూద్దాం. 8 balls 9 runs, 8 balls 9 runs. సెవెన్ బాల్స్ 9 runs ఇప్పుడు. చూద్దాం ఏమవుతుందో. ప్రెషర్ 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 ప్రెషర్. గాయస్ లాస్ట్ ఓవర్ వచ్చింది, 6 balls 9 runs. సో ఈ ఓవర్లో తేలిపోతుంది ఎవరు మునగాలో ఎవరు ఆటగాలో. మన కృష్ణబాయ్ చెప్పు. ఏం లేదు బ్రో, మ్యాచ్ గెలిస్తే మొత్తం షెట్ ఇప్పించి ఉరుకుడే గ్రౌండ్ అంతా. షెట్ ఇప్పించి ఉరుకుడే అంట. భార్గవ్ బాయ్ నువ్వు పొద్దుగా చేయండి మేము మండి పోవాలి ఇప్పుడు. అంతే, పైసలు మిగిలితే మండుకోవాలి. చూద్దాం ఏమైతే. భయం అవుతుంది. ఒక దిక్కు కర్రోడు ఉన్నాడు మావాడి అంజి ఆడాడు పిచ్చిరేగిస్తుండే మండల బ్యాటింగ్ వేస్తున్నాడు. రన్నర్ నిఖిల్ రన్నర్ పోయిండు. మా క్యాప్టెన్కి అయితేలే పాపం గంట సేపు దాట ఆడిండు. చూద్దాం లాస్ట్ ఓవర్ 6 balls 9 runs ఏమవుతుంది. సో హియర్ వి గో ద లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. 6 balls 9 runs. షార్ట్ బాయ్. టూడి ఫాస్ట్. So second ball of the last over. 5 balls 7 runs. It's a wide. అరే ఇంకోటి వెళ్ళిపో. ఫక్ మొత్తం 3 runs వచ్చిన ఒక్క బాల్లో. గాయ్స్ ఎక్సలెంట్. సో ఇప్పుడు ఆ వైడ్ ప్లస్ 2 తీసినారు మన వాళ్ళు. ఇప్పుడు మొత్తం 5 balls 4 runs. 5 runs ఒకటే బాల్ అయిపోయినాయి బ్రో. గాలి ఇప్పుడు చలో 5 balls 4 runs. వైడ్. 5 balls 3 runs. మన బాయ్ అయితే డాన్స్ చేస్తున్నారు మొత్తం ఖుషి. 5 balls 3 runs. 5 balls 3 runs కదా. ఉత్తమ్ టపటపడ కొడతాడు ఇప్పుడు. రెడీగా ఉన్నాడు మా బాయ్. ఆడ బౌలర్ ప్రెషర్లు ఉన్నాడు. చలో సెకండ్ బాల్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్. సో గుడ్ బ్యాటింగ్ బాయ్, సెక్సీ బ్యాటింగ్. ఆల్ మై కెప్టెన్సీ నాక్. Guys, super. Guys, bro. So opposite team వాళ్ళు కూడా ఉన్నారు. Guys, రప్ నిన్న అయిపోయినాం. Well played bro. Well played. Nice bowling bro. Nice bowling. 48 రా 2 runs. కాదు క్యాప్టెన్సీ నాకు ఆడను. నైస్ బౌలింగ్ బాయ్. Well played man. మా ఎంపైర్ రాక్స్. వీళ్ళిద్దరు మొత్తం పార్ట్నర్షిప్ నెలకొల్పారు. కీ రోల్. ఫుల్ హ్యాపీ.
నిఖిల్ నెక్స్ట్ లెవెల్ అసలు ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ మొత్తం వేరే ఖాళీ ఇద్దరు పార్ట్నర్షిప్ నుంచి మొత్తం వేరే లెవెల్. బ్యాటింగ్ రాలే. నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు కదరా, నువ్వు బాల్ తో బ్యాటింగ్. నేను 15 రన్లు ఆపినా అది అన్న గెలిచాం. ఆపినా అయ్యా నువ్వు ఫుట్బాల్ తంతుడు ఇట్లా తంతుడు. అరే చిన్న వచ్చింది వెల్ ప్లేడ్ బాయ్స్. గైస్ ఇక్కడతో బ్లాగ్ ఎండింగ్. సో మనోళ్ళు కూడా మస్తు ఆడిరు. సో మంచిగా మ్యాచ్ గెలిచిపోతున్నాం. ఫుల్ హ్యాపీగా గైస్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Stay tuned for the next video.